అందరికీ నమస్కారం. ఈరోజు పుత్తూరి విజయలక్ష్మి గారి మా బాబు రచనని విందామా? సాయంత్రం 7 గంటలయింది. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నాను. అడుగుల శబ్దం వినిపించింది. ఆది లోపలికి వచ్చాడు. పరీక్షగా చూశాను వాడి వంక. మొహం వాడిపోయి ఉంది. ఆది, అప్పుడే వచ్చేసావే అని అడిగాను. ఏం లేదమ్మా, ఊరికే అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని తాగాడు. వంటింట్లోకి వెళ్ళి డబ్బాలన్నీ వెతకడం మొదలెట్టాడు. ఏం కావాలి నాన్న, ఆకలేస్తోందా? అన్నం తింటావా అన్నాను. వద్దమ్మా, కాసేపు ఆగి తింటాను. ఊరికే ఏమున్నాయా అని చూస్తున్నాను అని వంటింట్లో నుంచి తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసేసుకున్నాడు. నాకు టీవీ చూడబుద్ధి కాలేదు. ఆపేశాను. మళ్ళీ ఏదో జరిగి ఉంటుంది, నాతో చెప్పడు. ఏం లేదు, ఊరికే అని దాటవేస్తాడు. నేనేమో ఏమీ చేయలేను. జాలి వేస్తుంది, కడుపు తరుక్కుపోతుంది. కానీ నిస్సహాయ స్థితి. మాకు ఒక్కగానొక్క బిడ్డ ఆదిత్య. అమ్మకి నేను, అక్క, అటు భాస్కర్కి ఒక తమ్ముడు. చిన్న కుటుంబం మాది. 2 పిల్లలు కావాలనే అనుకున్నాం. కానీ ఆదిత్యని కడుపుతో ఉన్నప్పుడు చాలా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తాయి. 7వ నెల నుంచి బెడ్ రెస్టు. అమ్మ, అత్తయ్య గారు మొక్కని మొక్కు లేదు. ఆ దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది. 2రం ప్రాణాలతో బయటపడ్డాం. ఈ టెన్షన్ పడలేను. నా వల్ల కాదు. మనకు వీడొక్కడే చాలు అని ఖచ్చితంగా చెప్పేశారు భాస్కర్. మా ప్రాణాలన్నీ వాడి మీదనే. వాడు కడుపున పడగానే ఉద్యోగం మానేశాను. మళ్ళీ చేరలేదు. అవసరమూ లేదు. భాస్కర్ మంచి పొజిషన్లో ఉన్నారు. వాడి పెంపకంలోని మాధుర్యాన్ని తన్వి తీరా అనుభవించాను. 1 ఏడాది లోపలే నడక వచ్చేసింది. 1 ఏడాది నిండేసరికి మాటలు వచ్చేసాయి. 3 ఏళ్ళు నిండాయి. స్కూల్లో వేయాలి. ఇంటికి దగ్గరే మంచి స్కూల్లో వేశాం. నా చంక దిగకుండా గట్టిగా కావలించుకుని ఏడుస్తుంటే ఆయా బుజ్జగించి బలవంతాన తీసుకువెళ్ళింది. వరండాలో నిలబడి గ్రిల్లో నుంచి చేతులు జాచి అమ్మా అమ్మా అని ఏడుస్తుంటే దుఃఖం ఆపుకోలేక భాస్కర్ని పట్టుకుని ఏడవడం ఇంకా నాకు గుర్తే. ఓ వారం రోజుల తర్వాత సర్దుకున్నాడు. 3 గంటలు ఉండేవాడు స్కూల్లో. ఆ 3 గంటలు నా పాలిట 3 యుగాలుగా అనిపించేవి. క్రమంగా మా ఇద్దరికీ అలవాటైంది. బయటికి రాగానే ఎన్ని కబుర్లు చెప్పేవాడు. ముద్దు ముద్దుగా రైమ్స్ చెప్తుంటే చెవుల్లో అమృతం పోసినట్లు ఉండేది మాకు. మామయ్య గారు, అత్తయ్య గారు తరచు వచ్చి మా దగ్గర ఉంటూ ఉండేవారు. ఏరా తాత అంటూ మనవడితో ఆడుకునేవారు మామయ్య గారు. వాడు ఏ లడ్డూనో ఇష్టంగా తిని బాంది బామ్మ అంటే చాలు నడుం కట్టుకుని తెల్లారేసరికి డబ్బాడు చేసి పెట్టేసేవారు అత్తయ్య గారు. భాస్కర్ సరే సరి, ఇవాళ వాడిని డాక్టర్ని చేస్తాను అనేవారు. మర్నాడు మనసు మార్చుకుని పైలట్ అవుతాడు వీడు అనేవారు. మా అందరి కంటిపాపలా పెరిగాడు వాడు. హాట్ వీల్స్ కార్ బొమ్మలు, తర్వాత సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ బొమ్మల దశలు దాటి ఐప్యాడ్ కొనుక్కునేంత పెద్దవాడయ్యాడు. ఓ రోజు వాడు నేను మాల్కి వెళ్ళాం. పరిచయస్తురాలు కనిపించింది. చాలా ఏళ్ల తర్వాత ఎదురుపడ్డాం. పలకరింపులు అయ్యాక యువర్ సన్ ఈజ్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ యార్ అనేసింది. ఆశ్చర్యం వేసింది నాకు. మొన్నటిదాకా క్యూట్గా ఉన్నాడు అనేవారు కొత్తవాళ్ళు. క్యూట్ నుంచి హ్యాండ్సమ్ దశకు ఎదిగిపోయాడా? వాడి వంక చూశాను. నిజమే, 13 ఏళ్లకే పొడుగు ఎదిగాడు. నన్ను మించిపోయాడు. అటక మీద నుంచి ఏమైనా వస్తువు అందకపోతే వాడే తీసి పెడుతున్నాడు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే తల్లిదండ్రులకు ఆనందమే. ఆ వేళ నా మనసంతా అలజడిగా అయిపోయింది. చెప్పలేని దిగులు. ఆ ఏడాదే వాడికి సెల్ ఫోన్ కొన్నారు భాస్కర్. ఎందుకు ఇప్పటి నుంచి అంటే, కావాలి, టెన్నిస్కి వెళ్తాడు, స్విమ్మింగ్కి వెళ్తాడు, ఎక్కడున్నాడో మనతో మాట్లాడడానికి ఫోన్ ఉండాలి అన్నారు. అది నిజమే. లేకపోతే వాడు రావడం కాస్త ఆలస్యమైనా ప్రాణం కొట్టుకుపోతుంది. వాడు కలుపుగోలు మనిషి. బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. స్కూల్ నుంచి రాగానే ఆటలకి పరిగెత్తేవాడు. ఇంట్లో మాత్రం వాడికి నేనే క్లోజ్ ఫ్రెండ్ని. అమ్మా, మరే ఇవాళ ఏమైందో తెలుసా అంటూ అన్ని విషయాలు చెప్పేవాడు. సందేహాలు బయట పెట్టుకునేవాడు. అమ్మా, నా క్లాస్మేట్ నందిని మెచ్యూర్ అయిందిట. అంటే ఏమిటమ్మా అని అడిగాడు ఓ రోజు. వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. కాస్త నిదానించి,
అది ఆడపిల్లల శరీరంలో వయసుతో వచ్చే మార్పు అని చెప్పాను. ఆ వేళ మళ్ళీ నా మనసు అల్లకల్లోలం అయిపోయింది. ఎదుగుతున్నాడు. అటూ ఇటూ కాని వయసు, చుట్టూరా అనారోగ్యకరమైన వాతావరణం. సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేదు అని అందరూ బాధపడతారు, భయపడుతున్నారు. ఆ మాటకొస్తే మగపిల్లాడికి రక్షణ లేదు. ఎవరి సమస్యలు వారివి. ఆ తరువాత కొద్ది రోజులకే నా దగ్గరకొచ్చి కూర్చున్నాడు. మొహం వాడిపోయింది. ఏదో సమస్య వస్తే వాడి మొహం అలా ఉంటుంది. ఏదైనా టెస్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయేమో, లేకపోతే అనవసరంగా టీచర్ కోపడ్డారేమో అనుకున్నాను. "ఏం నాన్నా ఏమిటలా ఉన్నావు?" అని అడిగితే కాసేపు తటాయించి సెల్ ఫోన్ నాకిచ్చాడు. అందులో ఒక మెసేజ్. "నిన్న సాహితీ ఇచ్చిందమ్మా" అని చెప్పాడు. "ఐ యామ్ ఎలోన్ ఎట్ హోమ్ కమ్. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్." నా కళ్ళు గిర్రున తిరిగాయి. సాహితి, వీడి క్లాస్‌మేట్. నర్సరీ నుంచి కలిసే చదువుకున్నారు. వీడి ఈడే 13 నిండాయి. స్టడీస్ గురించి మాట్లాడడానికి రమ్మందేమోరా అన్నాను. సాహితి ఈ మధ్య చాలా స్ట్రేంజ్‌గా బిహేవ్ చేస్తోందమ్మా. ఊరూరికే హగ్ చేస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. వింటుంటే నాకు వణుకొచ్చింది. ఆ పిల్ల మీద పీకల దాకా కోపం వచ్చింది. వెంటనే వెళ్ళి వాళ్ళమ్మతో చెప్పి దాన్ని 4 దులపాలనిపించింది. అంతలోనే వివేకం కలిగింది. వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిదే. లేకపోతే అనవసరంగా పోట్లాటలు, గొడవలును. మధ్యన వీడు నలిగిపోతాడు. అందుకే కోపం అణుచుకున్నాను. వాడికి అర్థం అయ్యేలా చెప్పాను. ఈ మెసేజ్‌లు పొరపాటున కూడా డిలీట్ చేయకు. ఏదైనా తేడా వస్తే మగపిల్లవాడివి. నీ మీదకే వస్తారు. అప్పుడు నీ తప్పు ఏమీ లేదని చెప్పడానికి సాక్ష్యం ఉండాలి అంటే సరేనన్నాడు. ఆ తర్వాత కూడా అలాంటి మెసేజ్‌లు ఎప్పుడు వచ్చినా నాకు చూపించేవాడు. నాకు మనసు దహించుకుపోయేది. ఆగ్రహం, ఆవేశం కలిగేవి. ఎవరితో చెప్పుకోవాలి? భాస్కర్‌కి చెప్పే అవకాశమే లేదు. అంత తీరుబడి తనకి లేదు. పెద్ద సంస్థలో పెద్ద పోస్ట్‌లో పనిచేస్తున్నారేమో, సవా లక్ష సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. గతంలోలాగా 5కి ఆఫీస్ నుండి బయటపడి ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకునే రోజులు కావు కదా! ఆఫీసు జేబులోనే ఉంటుంది. 365 రోజులు, రోజుకి 24 గంటలు అందుబాటులోనే ఉండాలి. ఆ ఒత్తిడి నుంచి తట్టుకునేందుకు యోగా క్లాసులు, శారీరకపరమైన సమస్యలు తలెత్తకుండా జిమ్‌లో ఎక్సర్‌సైజులతో బిజీగా ఉంటారు. నాకు కేటాయించిన సమయంలో నా సమస్యలు చెప్పుకోవచ్చు. కానీ పెద్ద ప్రయోజనం ఉండదు. తను ఎదుర్కొనే సమస్యల ముందు నా సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. అయినప్పటికీ మనసులో దాచుకోలేక చెప్పుకున్నాను. అంతా విని నిట్టూర్చారు. చుట్టూ సొసైటీ అలా ఉంది. ఏం చేయగలం అన్నారు. నిజమే. సమాజంలో చాలానే మార్పులు వచ్చాయి. మేము ఉండే కమ్యూనిటీలో అందరూ శ్రీమంతులు. అవసరాలు 20% అయితే ఆడంబరాలు 80%. అందరికీ 2 కార్లు, నౌకర్లు, డ్రైవర్లు, చేతి నిండా డబ్బు. ఆ వాతావరణంతో గారాబంగా పెరుగుతున్న పిల్లలు. అడ్డు అదుపు లేదు. మా ఇంట్లో వాతావరణం కాస్త మార్పుగా ఉంటుంది కాబట్టి ఆ పిల్లలతో పోల్చుకుంటే మా ఆదిత్య ప్రవర్తన కాస్త భిన్నంగా ఉంటుంది. కొన్నాళ్ళు అలా మెసేజ్‌లు చూపించిన ఆది ఆ తర్వాత మానేశాడు. "డోంట్ వర్రీ అమ్మా! నేను మేనేజ్ చేసుకుంటాను" అన్నాడు. మళ్ళీ భయం వేసింది. ఏం మేనేజ్ చేసుకుంటాడు? క్రమంగా మా ఇద్దరి మధ్య దూరం పెరగసాగింది. 10థ్ క్లాస్‌కి వచ్చేసరికి బొత్తిగా తీరికుండేది కాదు. స్కూలు, ట్యూషను బిజీ అయిపోయాడు. చిన్నప్పుడు వాడికి బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉండేవారు. బర్త్‌డే పార్టీకి 20 మంది అనుకుంటే 50 మంది అయ్యేవారు. క్రమంగా ఆ సంఖ్య తగ్గిపోయింది. ఎటు నుంచి ఎటు లెక్కేసినా 10 మంది లేరు. ఏమిట్రా అంటే, అందరూ బిజీ అయిపోయారమ్మా అన్నాడు. ఆ తర్వాత ఆ 10 మంది కాస్త ముగ్గురో, నలుగురో అయ్యారు. అది వరకు సాయంత్రం ఓ గంట సేపు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్‌తో బాతకాని వేసి వచ్చేవాడు. అది మానేశాడు. ఎంతసేపు ఇంట్లో ఒంటరిగా కంప్యూటర్ ముందు కూర్చుంటాడు. అదేమిట్రా ఎంతసేపు ఆ కంప్యూటర్ ముందు కూర్చుంటే కళ్ళు పాడైపోతాయి. బయటికి వెళ్ళు అన్నా దాటేసేవాడు. నీ ఫ్రెండ్స్ అంతా ఏమైపోయార్రా? ఎవరు మన ఇంటికి రావడం లేదు. నువ్వు ఎవరిళ్ళకి వెళ్ళటం లేదే? అని అడిగాను ఒకరోజు.
వాళ్లకు నాకు పట్టం లేదు. ఐఎమ్ నాట్ హ్యాపీ ఇన్ దేర్ కంపెనీ అన్నాడు. వాళ్ళ పద్ధతులు నచ్చకపోయినా సర్దుకుపోవాలి. ఇలా అందరినీ దూరం చేసుకుంటే ఒంటరిగా మిగిలిపోతావు. ఒంటరితనాన్ని మించిన నరకం ఇంకొకటి లేదు తెలుసా అని చాలాసేపు నచ్చచెప్పాను. శ్రద్ధగానే విన్నాడు. కానీ ఫలితం శూన్యం. వాడి లోకం అంతే. నేను మాత్రం ఎంతకని చెప్తాను? 1-2 సార్లు చెప్పి విసుగేసి ఊరుకున్నాను. ఒకరోజు పబ్లిక్ హాలిడే అయితే నేను వాడు మాల్కి వెళ్ళాం. కాసేపు కాలక్షేపం చేసి భోజనం చేసి రావాలని ప్లాన్. పాప్కార్న్ తింటూ తిరుగుతూ ఉంటే 10 మంది కుర్ర గ్యాంగ్ కనిపించారు. అంతా గతంలో వాడి ఫ్రెండ్స్. పొలోమంటూ పోతున్నారు. వాళ్ళని చూడగానే వీడు తడబడిపోయాడు. ఇట్రా అమ్మా అంటూ వాళ్ళకు కనిపించకుండా వేరే దారిని లాక్కుపోయాడు. అదేమిట్రా, వాళ్ళంతా కలిసి వస్తే నువ్వు వాళ్ళతో వెళ్ళొచ్చుగా, సరదాగా ఉండేది. ఏదైనా ప్రోగ్రాం ఉందా అని అడిగాను. అబ్బా వదిలేయమ్మా అన్నాడు విసుగ్గా. నేను రెట్టించలేదు. మాట మార్చేశాను. కాసేపు విండో షాపింగ్ చేసి లంచ్కి వెళ్ళాం. సెలవు రోజు కావడం వల్ల అన్ని ఫుడ్ కోర్ట్లు కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ ఖాళీగా ఉందా అని వెతుకుతూ ఉంటే ఓ దగ్గర కనిపించారు వాడి ఫ్రెండ్స్ బృందం. హాయ్ బాబా రామ్దేవ్, హాయ్ వివేకానంద, అమ్మతో షాపింగ్కి వచ్చావా, సో క్యూట్, చాక్లెట్ బేబీ అంటూ కూర్చున్న దగ్గర నుంచే వాడిని పలకరించారు. అందులో ప్రేమ తక్కువ, ఎగతాళి ఎక్కువ. వాళ్ళని చూసి నా బుర్ర తిరిగిపోయింది. వాళ్ళ ఎదురుగా బల్ల మీద బీర్ మగ్స్, లిక్కర్ గ్లాసులు. ఆది అప్పటికే బయటికి వెళ్ళిపోయాడు. ఆ గుంపు వంక చూశాను. చాలా హుషారుగా ఉన్నారు. తప్పు చేశామన్న భావన ఏమూలా లేదు. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు అని నన్ను పలకరించారు. నాకు ఒళ్ళు మండిపోయింది. తిన్నగా మేనేజర్ దగ్గరికి వెళ్ళాను. డెస్క్ దగ్గర ఫుల్ సూట్లో దర్జాగా ఉన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అతి మర్యాదగా పలకరిస్తున్నాడు. నాకేమీ వద్దు కానీ చిన్నపిల్లలకి మద్యం అమ్మటం నేరం కదా, ఎందుకు అమ్ముతున్నారు? మీ మీద కంప్లైంట్ ఇస్తే ఏమైపోతారు మీరు? నేను కోపంగా అడిగినా అతను శాంతంగా నవ్వేశాడు. నో ఛాన్స్ మేడం, మేము ఏజ్ ప్రూఫ్ చూడకుండా లిక్కర్ అమ్మం అన్నాడు. మరి వాళ్ళకెందుకు ఇచ్చారు అని ఆ టేబుల్ చూపించాను. వాళ్ళు ఏజ్ ప్రూఫ్ చూపించారు అన్నాడు. అసంభవం, వాళ్ళంతా నాకు తెలుసు. నా కళ్ళ ముందు పుట్టిన పిల్లలు. ఎవరికి 15 ఏళ్లు దాటలేదు. కావాలంటే నిరూపిస్తాను అన్నాను. అవన్నీ మాకు అవసరం లేదు మేడం, వాళ్ళు ఇక్కడ చూపించిన ప్రూఫ్ చాలు. ఓకే మేడం, ఎంజాయ్ యువర్ హాలిడే, బాయ్ అన్నాడు అతి మర్యాదగా. ఇక నన్ను దయచేయమని చెప్పకనే చెప్పాడు. విపరీతమైన కోపం వచ్చింది నాకు. ఇంకా అక్కడే ఉంటే ఏం చేసేదాన్నో. ఆది నా దగ్గరకు వచ్చి నా భుజం చుట్టూ చెయ్యి వేసి బయటకు తీసుకొచ్చేశాడు. తిన్నగా కారులో ఇంటికొచ్చి పడ్డాం. ఫోన్లోనే ఆర్డర్ ఇచ్చినట్లున్నాడు. మేము ఇంటికొచ్చేసరికి లంచ్ తీసుకొచ్చి ఇచ్చాడు. నన్ను తన రూమ్లోకి తీసుకెళ్ళి ఏసీ ఆన్ చేసి కూల్ డ్రింక్ తెచ్చిచ్చాడు. నా పక్కనే కూర్చున్నాడు. కంట్రోల్ చేసుకో అమ్మా, ఊరికే ఆవేశపడితే నీ ఆరోగ్యం పాడవుతుంది అన్నాడు. కొంతసేపటికి నా కోపం చల్లారి బుర్ర పనిచేయడం మొదలెట్టింది. పద భోంచేద్దాం అంటూ వాడే టేబుల్ మీద అన్నీ సర్దాడు. భోజనానికి కూర్చున్నాక, అందుకే అమ్మా వాళ్ళందరికీ దూరంగా ఉంటున్నది. వాళ్ళ పద్ధతి నాకు నచ్చటం లేదు. నాకు నచ్చలేదని వాళ్ళు నా కోసం వాళ్ళ అలవాట్లు మార్చుకోరు. అందుకే నేనే వాళ్ళతో తిరగటం మానేశాను. వాళ్ళతో శత్రుత్వం కూడా ఏమీ లేదు. హాయ్ హలో అంతవరకే అన్నాడు. ఎప్పటి నుంచి మొదలెట్టారా ఇవన్నీ అని అడిగితే చాలా విశేషాలు చెప్పాడు. 10th తర్వాత ఒకరిద్దరితో మొదలైంది. ఆ తర్వాత ఒకరిద్దరం తప్ప అందరూ డ్రింక్ చేస్తున్నారు. ఏజ్ ప్రూఫ్ సంపాదించడం ఏమంత కష్టం కాదు. డబ్బు పారేస్తే బోగస్ ప్రూఫ్ దొరుకుతుంది. నా ఫ్రెండ్ ఆర్నవ్, వినీత డ్రగ్స్ కూడా తీసుకుంటారు. డ్రింక్స్ అంత ఫ్రీక్వెంట్గా కాదు, అప్పుడప్పుడు తీసుకుంటారు. ఇంచుమించు అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. పబ్కి, రెయిన్ డ్యాన్స్కి కలిసి వెళ్తూనే ఉంటారు. కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడం కామన్. వాళ్ళ పాకెట్ మనీ చాలకపోతే ఫ్రెండ్స్ని అడిగి తీసుకుని తర్వాత నిదానంగా తీరుస్తూ ఉంటారు. దెబ్బలాడుకుని విడిపోవడం, మళ్ళీ కలుసుకోవడం కామన్. బాగా గొడవ అయితే వాళ్ళను వదిలేసి ఇంకో ఫ్రెండ్ని వెతుక్కుంటారు. వాడు చెప్తున్న విషయాలు వింటుంటే నోరెండిపోయింది నాకు.
మరి వాళ్ళ పేరెంట్స్‌కి తెలియదా అని అడిగాను. నవ్వేశాడు. ఎందుకు తెలీదమ్మా, అందరికీ తెలుసు అన్నాడు. మరి వాళ్ళని ఏమి అనరా అంటే మళ్ళీ నవ్వేశాడు. వాళ్ళు చేసేవన్నీ తప్పు అని ఎవరు అనుకోవడం లేదు. ఫ్యాషన్, కామన్ అనే అనుకుంటున్నారు అన్నాడు. నిజమే మరి. అలవాటైపోతే తప్పు కూడా బాధించదు. లంచగొండితనం, దౌర్జన్యం వంటి ఘోరాలన్నీ మన కంటికి మామూలుగానే కనిపించడం లేదా? ఇది అంతే. మరి నువ్వు వాటి జోలికి పోలేదా అని నోటిదాకా వచ్చిన మాటని మింగేశాను. తల్లిని ఆ మాట ఎలా అడగగలను? నేను అడగకుండా వాడే చెప్పేశాడు. నాకెందుకో అవన్నీ నచ్చలేదు. అందుకే వాళ్ళకి దూరంగా ఉంటున్నాను అన్నాడు. వాళ్ళు బలవంతం చేయలేదా అన్నాను. అలా ఫోర్స్ చేయరు. ఒకటి రెండు సార్లు చెప్పి మానేస్తారు. కాకపోతే ఏడిపిస్తారు. అవన్నీ పట్టించుకోవడం మానేశాను. నాకు గుండె పిండేసినట్లయింది. ఇంకా ఏవేవో చెప్పాడు. ఆఖరుగా నువ్వేం వర్రీ కాకు, ఐ విల్ మేనేజ్ అని ధైర్యం కూడా చెప్పాడు. వాడి ముందు బయటపడకూడదని అణుచుకున్న బాధ ఒంటరిగా ఉన్నప్పుడు బయటికి వచ్చేసింది. నిండా 15 ఏళ్ళు లేవు. ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుంటున్నాడు. వ్యాక్సిన్‌కి వెళ్ళాలంటే భయపడి నన్ను కావలించుకుని ఏడ్చి గొడవ చేయడం నిన్నగాక మొన్న జరిగినట్లుంది. ఈ కాస్త సమయంలో ఎంత రాటుదేలిపోయాడు. భారమైన చదువు, ట్యూషన్లు, భవిష్యత్తు కోసం ప్రణాళికలు, వీటి మధ్య వాడు నలిగిపోతుంటేనే జాలి వేస్తోంది. అవిగాక నాకు తెలియకుండా ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నాడు. ఆ సంఘటన తర్వాత వాడు ఎప్పుడు దిగులుగా కనిపించినా, ఎప్పుడు గదిలో కంప్యూటర్ ముందు కూర్చుని సీరియస్‌గా గేమ్స్ ఆడుతున్నా నాకు అర్థమైపోతోంది ఏదో జరిగిందని. అడిగినా "ఏం లేదమ్మా" అని దాటేస్తాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. నేను, మా డబ్బు వాడికి కలిగిన అశాంతిని దూరం చేయలేవని తెలుసు. భాస్కర్ వల్ల కూడా వాడికేమీ ప్రయోజనం ఉండదు. అలా అని పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ఉన్న వాడిని వదిలేసి ఊరుకోవడం నరకప్రాయంగా ఉంది. ఈ సమయంలో వాడికి ఒక మంచి అండ కావాలి, తోడు కావాలి. లేకపోతే ఏదైనా అనర్థం జరగవచ్చు. అదృష్టవశాత్తు మాకు కొండంత అండ ఉంది. బయట ప్రపంచంలోని విలాసాల వరదలో పడి కొట్టుకుపోకుండా నిలబడగలిగే వివేకం వాడిలో కలిగిందంటే దానికి కారణం మా మావగారు. కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. సెలవుల్లో విధిగా మా ఇంటికి కానీ మా మరిది ఇంటికి కానీ వచ్చి మనవలతో ఆడుకునేవారు. ఆదిత్య అంటే ఆయనకి ఆరో ప్రాణం. వాడికి కాస్త ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్ని కబుర్లు కథలు చెప్పేవారో. వాళ్ళు కాస్త పెద్దయ్యాక రావడం తగ్గించారు. పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం, గుడిలో ప్రవచనాలు వినటం, ప్రశాంతంగా కాలక్షేపం చేస్తున్నారు. ఆదిత్య పెద్దవాడయ్యాడు. వాడి రొటీన్‌తో బిజీగా ఉంటున్నాడు. ఇంకా కథలు, గాథలు అంటూ వాడిని విసిగించడం అనవసరం అన్నారు. మాకు అదే అనిపించింది. కానీ ప్రస్తుతం వాడికి ఆయన అవసరం ఎంతైనా ఉంది. ఆయన దగ్గరుంటే వాడికి ఆసరాగా ఉంటుంది. మావయ్య గారు, అత్తయ్య గారు 9 నెలల కాశీవాసం వెళ్ళాలని ఎంతో కాలంగా అనుకుంటున్నారు. ఇటీవలే అక్కడ మంచి వసతి దొరికింది. అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉంటాం. ఫోన్లు చేయొద్దు. అవసరమైతే మేమే వస్తాం అని మాకు చెప్పేశారు. సరే అన్నాం. మరో 10 రోజుల్లో ప్రయాణం. కానీ ఆదిత్యను చూస్తుంటే వాడి గురించి మావయ్య గారితో మాట్లాడాలనిపించింది. ఇది విషయం అని చెప్పటం నా బాధ్యత. తర్వాత ఆయన ఇష్టం అనిపించింది. భాస్కర్‌కి చెప్తే అలా వీల్లేదు అని కొట్టిపారేస్తారు. అందుకే చెప్పకుండా సమయం చూసుకుని ఫోన్ చేసి మావయ్య గారితో అన్నీ వివరంగా చెప్పాను. ఓపిగ్గా విన్నారు. ఆ రాత్రి ముగ్గురం భోజనం చేస్తున్నాం. ఆదిత్య మొహం వాడిపోయి ఉంది. మొక్కుబడిగా తింటున్నాడు. భాస్కర్ సెల్ ఫోన్ మోగింది. నాన్నగారు అంటూ తీశారు. అరే అదేమిటి, సడన్‌గా ఎందుకు మారింది ప్రోగ్రామ్ అంటూ మాట్లాడారు. ఫోన్ కట్ చేసి నాన్నగారు కాశీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు. మనవడి దగ్గర ఉండాలని కోరికగా ఉందిట. కొంతకాలం మన దగ్గరే ఉంటారట. సోమవారం మధ్యాహ్నం ఫ్లైట్లో వస్తున్నారు. వాళ్ళ రూమ్ సర్దించు. పని ఎక్కువ అవుతుంది కదా. పని మనిషికి ముందుగానే చెప్పు. అవసరమైతే ఇంకో మనిషిని పెట్టు. అమ్మకి విశ్రాంతిగా ఉంటుంది. భాస్కర్ చెప్తుంటే వింటున్నా
నా దృష్టి అంతా ఆదిత్య మీదనే ఉంది. వాడి మొహం వెలిగిపోతోంది. అదండి మా బాబు కథ. వ్రాసినవారు పొత్తూరి విజయలక్ష్మి గారు. కథను విన్న మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదూ. రేపు మరో మంచి కథతో. అందరికీ ధన్యవాదాలు.